మరి ఇప్పుడు ఏంటి రమేష్ గారు, ఇప్పుడు ఫామ్ హౌస్ సంగతి ఏంటి? మీకు ఫార్మింగ్ బాగా ఇష్టం, ఫార్మింగ్ ఇష్టం ఏంటి? మరి హైదరాబాద్లో ఏంటి, ఎట్లా సెటిల్ అయ్యారు? ఇది పెద్ద టాపిక్ ఇది యాక్చువల్గా. షార్ట్ అండ్ స్వీట్ సెటిల్ అయ్యాను నేను. సెటిల్ అంటే నేను చాలా చోట్ల చెప్పా, ఏ మనిషి అయినా డబ్బు అవసరం మనిషికి, కానీ డబ్బు మాత్రమే అవసరం కాదు. మనల్ని కాపాడే వరకు డబ్బు ఉంటే హ్యాపీ, డబ్బును కాపాడే వరకు మనం వెళ్తే మనం అన్హ్యాపీ. డబ్బును కాపాడే స్టేజ్కి మనం వెళ్ళకూడదు. వెళ్తే డబ్బు లేని వాళ్ళకి వాడి లైఫ్ బాగానే ఉంటుంది, కానీ వాడికి ఉండే లైఫ్ వేరే ఉంటుంది. కాబట్టి డబ్బు మనల్ని కాపాడే స్థితిలో నేనున్నానని అనుకుంటున్నా. కాబట్టి హైదరాబాద్లో మామూలు లైఫ్ కంటే ఇప్పుడు కోరికలు 3 రకాలు మనిషికి: అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. నీడ్స్ ఒకటి, సఫిషియెంట్లు ఒకటి, లగ్జరీస్ ఒకటి. ఇప్పుడు అవసరము, సౌకర్యం, విలాసం అనేది 3 ఏ మనిషికి ఉన్నా. ఒక మనిషికి విలాసంగా ఉన్నది ఇంకొక మనిషికి అవసరం అవుద్ది, ఒక మనిషికి అవసరం ఉన్నది ఇంకొక మనిషికి విలాసం అవుద్ది. అవసరం లేదు, సౌకర్యం లేదు, విలాసం లేదు, నా బ్రతికే నేను హ్యాపీ అనుకుంటే ఇంకా సఫిషియెంట్ ఆడు. సో కాబట్టి నేను ఇది అవసరము, ఇది ఖచ్చితంగా నాకు కావాలి అంటే అది కొనలేని పరిస్థితిలో ఉంటే అది దరిద్రం. ఆ పరిస్థితిలో ఏ మనిషి ఉండకూడదు. అంటే పేదవాడిగా ఒక మనిషి పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం అనేది తప్పు మనిషికి. సో కాబట్టి మనం అలా ఉండకూడదు. నువ్వు జెన్యూన్గా నీతి నియమం తప్పకుండా నువ్వు కష్టపడాల్సిందే. నువ్వంటే ఇన్ ద సెన్స్ ఏ మనిషి అయినా కష్టపడాలి. నీడ్స్లో నుంచి సఫిషియెంట్గా ఉండేదానికి వెళ్ళాలి. సఫిషియెంట్ అయిపోయిన తర్వాత లగ్జరీస్ అనేది ఇంక ఎవడెవడి ఒపీనియన్ అది. కాబట్టి నేను చాలా సఫిషియెంట్గా హైదరాబాద్లో బ్రతకడానికి నేను నమ్ముకున్న కళామతల్లి అనే కళారంగం నాకు ఇచ్చింది. కానీ మనం హ్యాపీగా సఫిషియెంట్గా బ్రతకడానికి కళారంగం మాత్రమే ఇవ్వదు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి ఇక్కడికి పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఐడెంటిటీ ఉన్నట్టు. ఇక్కడ ఐడెంటిటీ ఉంటే డబ్బులు కూడా ఉన్నట్టే. కానీ ఆ డబ్బులు డబ్బు ఎర్న్ చేయటం వేరు, డబ్బుని మెయింటైన్ చేయటం వేరు. డబ్బు మెయింటెనెన్స్ అంటే మనీ మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి. డబ్బు ఎర్న్ చేసే ప్రతివాడికి మెయింటెనెన్స్ తెలియదు. మెయింటెనెన్స్ తెలిసిన ప్రతివాడికి డబ్బు రాదు. సో డబ్బు వచ్చేవాడికి మెయింటెనెన్స్ తెలిసి ఉంటే తక్కువ డబ్బులు వచ్చినా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ మనీ మెయింటెనెన్స్ చేసే శక్తి మనకు లేకపోతే నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినా 10 లక్షలు పోతుంటాయి. అందుకని నెలకి 10 లక్షలు సంపాదించి 10 లక్షలు ఖర్చు పెట్టేవాడి కంటే నెలకి 50,000 సంపాదించి 5,000 సేవ్ చేసేవాడి లైఫే గొప్పది. ఎందుకంటే వాడికి అన్నెసరీ డబ్బులు రావు. నువ్వు 10 లక్షలు సంపాదించి 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు తొందరగా చచ్చిపోతావని అర్థం. అదే 50,000 సంపాదించే 5,000 సేవ్ చేసేవాడు చాలా పద్ధతిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంటే న్యాచురల్ డెత్ న్యాచురల్గా ఏదన్నా వస్తే తప్ప, యాక్సిడెంటల్గా ఏదన్నా వస్తే తప్ప, న్యాచురల్గా అయితే వాడికి ఏం కాదు. చాలా పద్ధతిగా బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నట్టు లెక్క. కాబట్టి వాడికి మనీ మెయింటెనెన్స్ తెలిసినంతగా 10 లక్షలు సంపాదించేవాడికి తెలియదు. కాబట్టి నాకు మనీ మెయింటెనెన్స్ తెలుసు అని నేను అనుకొని స్కూల్ వదిలిపెట్టి వచ్చినప్పుడు సూట్ కేసు అన్నారా మీరు, అది సూట్ కేసు కాకపోయినా ఒక చిన్న బ్యాగ్ అయినా తెచ్చిన డబ్బుని సఫిషియెంట్ గా యూజ్ చేయటం స్టార్ట్ చేశాను. కాబట్టి నేను ఎక్కడ ఏది లూజ్ అవ్వకుండా, ఏ పద్ధతి మారకుండా, అంటే నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పుడు ఏదైతే అనుకున్నానో నేను ఇలాగే ఉండాలి, ఇలాంటి అలవాట్లతోనే ఉండాలని 27 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నా. నేను నాకు మందు స్మెల్ తెలియదు ఇప్పటికీ, సిగరెట్ స్మెల్ షూట్లో అవసరం అయితే తప్ప నేను స్మోక్ చేసింది లేదు. అంటే సిగరెట్ స్మోక్ చేయటం, మందు తాగకపోవడం, లిక్కర్ తీసుకోకపోవటం వల్లే మనుషులు డెవలప్ అవుతారంటే ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారు. కానీ అది కాదు, నాకు నేనుగా అనుకున్నది అది. అలాగే ఉండి ఎక్కడ క్యారెక్టరు, కాండక్టు, డెడికేషను పోకుండా, పద్ధతులు మారకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా నాకు నేనుగా ఎదగాలి. అది ఎంతవరకు ఎదిగితే అంతవరకే చాలు, ఎదగలేకపోయినా వేరే పని చేసుకుందాం అన్న కాన్సెప్ట్తో నేను మొదటి సినిమాలు యాక్ట్ చేశా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నా.
ఈ మధ్యలో నేను ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఎలా వచ్చింది మరి? మీరు ఇంత చిన్న చిన్న క్యారెక్టర్లు, చిన్న చిన్న డబ్బులు, ఈ తక్కువ డబ్బులతో ఎవరు లగ్జరీగా ఉండలేరు కదా అని. డెఫినెట్గా ఉండలేరు. అందుకనే మనీని మెయింటెనెన్స్ చేయటం తెలియాలి. అలా నేను ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాను నేను. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈ హైదరాబాద్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషి ఒక స్టేజ్ నుంచి అదే పని చేసుకుంటూ అదే ప్రొఫెషన్లో ఉండి అదే రకంగా లైఫ్ లీడ్ చేస్తూ కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు ఎలా అంటే ఖచ్చితంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. అది తక్కువలో నువ్వు 1,00,000 పెట్టుకున్నావా, 2 లక్షలు పెట్టుకున్నావా, తర్వాత నువ్వు కష్టపడి అది అప్పు చేసి తీర్చావా, ఎలా అయినా నీకు ల్యాండ్ నీకు ఉంటే ఎక్కడైనా అది ఎప్పటికైనా సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఇంకా దేన్ని నమ్మాల్సిన పని లేదు, ఎక్కడా నువ్వు ఇది చేయాల్సిన పని లేదు, ఇన్వెస్ట్ చేయాలి. నేను అదే చేశా, ఇంకా అంతకు మించి సీక్రెట్స్ ఏం లేవు. కాబట్టి నేను అనుకున్నంత లేకపోయినా అనుకున్నంత ఎలాగో లేదు, అది ఓపెన్ సీక్రెట్, ఎవరో ఏదో చెప్తారో. అది బ్రతకడానికి అవసరమైనంత, నా ఫ్యామిలీని చక్కగా సేఫ్గా ఉండేంత, పిల్లల ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించేంత, ఫ్యామిలీని పిల్లల్ని సెటిల్ చేసే అంతగా నేను ప్లాన్ చేసుకున్నా. అలా ప్లాన్ చేసుకోవడానికి రీజనే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోతే అంత క్రెడిబిలిటీ మనిషికి రాదు. ఇప్పుడు నేను వెళ్ళి బయట ఎక్కడికన్నా వెళ్ళి ఎవరినన్నా కలవాలనుకుంటే మామూలు మనిషికి అయ్యే టైం కంటే చాలా ఎర్లీగా నా పని అయిపోద్ది. కారణం ఏంటంటే ఐడెంటిటీ. అది జెన్యూనిటీ ఉంటే, ఇంకేదన్నా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఏదైనా చేయాలంటే ఎవడకి కాదు, ఒకవేళ అయినా కూడా అది వేస్ట్. ఆ వేలో కాదు నేను చెప్పేది. జెన్యూన్గా ఒక పని కావాలని ఎక్కడికన్నా వెళ్తే ఆ పని నాకు కొంతమంది కంటే తొందరగా అవుతుంది. కారణం ఏంటంటే యాక్టర్ అన్న ఒక ఐడెంటిటీ. సో దాన్ని కాపాడుకుంటూ సొసైటీలో అందరికంటే ఈ ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని కాపాడితే ఇండస్ట్రీని కాపాడినట్టు మనం. ఇప్పుడు నేను ఒక్కడిని ఏదైనా పని చేస్తే నన్ను ఒక్కడిని ఈ సినిమా వాళ్ళందరూ ఇంతేరా అంటారు. అప్పుడు మొత్తం సినిమాకి వస్తుంది అది, ఏ యాక్టర్ ఏ తప్పు చేసినా. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బయట వాళ్ళు ఉన్నదానికంటే యాక్టర్ అన్నోడు చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యకూడని పని ఎక్కడా చేయకుండా సఫిషియెంట్గా ఏది సొసైటీకి అవసరమో మనం. ఈ సందర్భంగా నేను చాలా బాగున్నానని ఎంత ప్రౌడ్గా చెప్తామో, నేను చాలా బాగున్నానంటే నాకంటే బాగలేని వాళ్ళకి, నీడ్లో ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి నువ్వు ఎంతో కొంత ఏదో కొంత చెయ్యాలి. ఎందుకంటే సొసైటీలో అందరం పుట్టాం, అందరం పెరుగుతున్నాం, అందరం పోతాం. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే డబ్బు ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే, ఈ ప్రపంచంలో నీకు లక్షల కోట్ల కొలది డబ్బున్నా, వేల కొద్ది భవనాలున్నా, వందల కొద్ది వాహనాలున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, రాసుల కొద్ది వజ్ర వైఢూర్యాలున్నా, ఈ ప్రపంచంలో భూమే రవ్వంతా. అందులో 7 ఖండాలు ఉన్నాయి. వాటిలో ఏషియా ఖండం ఒకటి. ఏషియా ఖండంలో దగ్గర 48 దేశాలు ఉన్నాయి. వాటిలో భారతదేశం ఒకటి. దీంట్లో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో మనం ఉండే ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒకటి. దాంట్లో 26 నుంచి 30 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో ఎన్నో స్ట్రీట్లు ఉన్నాయి. ఆ స్ట్రీట్లో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఆ ఎన్నో ఇళ్లలో నీదొక ఇల్లు, నీ ఇంట్లో ఉన్న మనుషుల్లో నువ్వు ఒకడివి. ఎందుకు నాది నాది అని గర్వపడతావు? ఏమున్నదని గర్వపడతావు? ఏం పోయిందని దుఃఖపడతావు? కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో ఏదీ నీది కాదు, ఏదీ నీకు రాదు. ఉన్నదంతా ఒకటే. మనిషిగా పుట్టావు కాబట్టి పోయేలోపు మంచి పనులు చేసి 4 మంచి మనుషులను సంపాదించు, పోయేలోపు 4 మంచి స్నేహితులను సంపాదించు. ఇదే జీవితం. అలాగా ఆ జీవితం కోసం ఏదో చేసి ఏదేదో చేయాలని తపనబడి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసేదానికంటే నువ్వు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంతమంది కంటే బాగున్నాను అని నువ్వు ఫీల్ అయితే ఖచ్చితంగా నీ వల్ల ఇంకొంతమందికి ఉపయోగం జరగాలి. ఆ ఉపయోగం జరుగుద్దని ఆ దేవుడో, శక్తో, ప్రకృతో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు నీకింత అద్భుతమైన రూపాన్నిచ్చి నీకింత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితంలో నేనే అని చెప్పేసి నువ్వే బతకాలి, నువ్వే బాగుండాలి, నీ కుటుంబమే బాగుండాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఇంతవరకే మనిషి ఉంటే వాడికి పశువుకి ఏమీ తేడా ఉండదు. కాబట్టి మనకి ఈ సొసైటీలు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు డెఫినెట్గా మనల్ని గురించి మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉండాలి. అంటే ఇప్పుడు నీకు ఎంత డబ్బు ఉన్నా ఏదున్నా నువ్వు బతుకున్నప్పుడు ఏ వస్తువులైతే వాడతావో
అవి నువ్వు చనిపోయిన తర్వాత పరులు పాలవుతాయి. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ నీ వారసుల పాలవుతాయి. నువ్వు చనిపోయాక నీ కొడుకు పెట్టిన పిండం కాకిపాలవుద్ది. మరి మనిషిగా బ్రతుకున్నప్పుడు నువ్వు పోయాక ఇన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసి నువ్వు పోయాక ఏంటి నీ పాలు వస్తుంది, ఏంటి నిన్ను గురించి మాట్లాడుకునేదంటే నువ్వు బ్రతికున్నప్పుడు చేసిన దానం ధర్మం మాత్రమే పోయాక కూడా నీ పేరు నిలబెడుతుంది. కాబట్టి నీకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా నీకంటే లేని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి ఆసరా అయి నిలువు నువ్వు, అప్పుడే నీ జీవితం సార్థకం అని చెప్పే పద్ధతిలో నేను బాగున్నాను. కాబట్టి నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను. మీరు అడగకుండా అని చెప్తున్నాను, సారీ. నేను విడోస్ పెన్షన్ కొంతమందికి ఇస్తాను. ఎవరైనా ఎడ్యుకేషన్ చేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ బుక్స్కి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా కొద్దిగా ఎదుగుతున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే నా శక్తి మేరకు నేను ఒక గ్రూప్ ద్వారా, మా ఒక గ్రూప్ ఉంది, ఒక 90 BA బ్యాచ్ అని, మా 90లో చదువుకున్న వాళ్ళ నుంచి కొంత కలెక్ట్ చేసి కొంతమందికి అది నేను చేస్తున్నాను. ఇంకా దేవుడి దయ వల్ల మన శక్తి పెరిగితే వచ్చే దాంట్లో ఒక 5 to 10% తీసి సొసైటీలో ఏదో ఒకటి చేయడానికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ప్రగాఢంగా నేను నమ్ముతాను. చెయ్యాలని ప్రతి మనిషి, మనకంటే బాగలేని వాళ్ళకి మన జీవితం బాగుంది కాబట్టి మనం చేయాలని సర్వదా శతదా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను నా శక్తి మేరకు చేస్తున్నాను. మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే మనం గుడికి వెళ్తాం, ఫ్రైడేనో సాటర్డేనో సండేనో ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎవరైనా గుడికి వెళ్తుంటాం, వెళ్ళి దండం పెట్టుకొని గుడిలో కొబ్బరికాయ కొట్టి వస్తున్నప్పుడు కింద కూర్చొని ఉంటారు చాలా మంది. ఆ కూర్చొని ఉన్న వాళ్ళకి నువ్వు 1 రూపీనో 2 రూపీస్ వేసుకుంటూ వస్తావు. వేసుకుంటూ వచ్చి ఇంకా అయిపోయి నువ్వు అలా వచ్చినప్పుడు ఇలా నిలబడతాను, ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పని చేశాను, ఒక గొప్ప పని చేశాను. దేవుడి దగ్గర నువ్వు కానికేసినప్పుడు కూడా అంత ఫీల్ ఉండదు. అక్కడ కూర్చున్న వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ వేసుకుంటూ వచ్చి అంత అయిపోయింది ఇంక అన్నప్పుడు, పక్కన ఎవరన్నా చూస్తున్నారు అన్నప్పుడు ఒక గర్వంగా ఫీల్ అవుతావు. ఎస్, నేను వీళ్ళందరూ చూస్తున్నారు, నేను ఏదో చేశాను, అవసరమైన వాళ్ళకి ఒకటి చేశాను అనేది అప్పుడు వస్తుంది హ్యాపీనెస్. అది నువ్వు 10 లక్షలు సంపాదించినా కూడా రానంత హ్యాపీనెస్ మనసు ఫీల్ అవుద్ది. ఆ ఇవ్వటం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది. కాబట్టి ఎక్కడో ఒక చోట మనం ఇవ్వగలిగిన చోట, ఇప్పుడు సమ్మర్లో మనం కారులో వెళ్తున్నాం, ఒక 250 ml వాటర్ బాటిల్స్ పెట్టుకొని అక్కడ మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగ్గానే పక్కన వచ్చేస్తారు. వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ ఇవ్వకుండా ఈ వాటర్ బాటిల్ ఇవ్వండి, మీరు ఎంతో సేవ చేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ ఎవరెవరు డబ్బులు ఇస్తారు, కానీ నువ్వు ఇచ్చే 1 రూపీ 12 రూపాయలు పోగు చేస్తేనే వాళ్ళకి నీళ్లు వస్తాయి, లేకపోతే ఎక్కడో తాగాలి, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండవు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే దండం పెట్టి తీసుకుంటారు వాళ్ళు. అది కూడా నువ్వు సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేసినట్టే. అలా ఆలోచించాలని నేను కోరుకుంటూ, నేను సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఈ 27 సంవత్సరాల జీవితంలో నేను ఇంకొకళ్ళకి ఉపయోగపడే స్టేజ్లోనే నన్ను ఉంచింది కళామ తల్లి. దానికి ఉపయోగపడిన ప్రతి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను బాగున్నాను, హ్యాపీగా. ఓకే, మరి లాస్ట్గా దిల్ రమేష్ గారు, ఏంటి ఇప్పుడున్న అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక మంచి సజెషన్ ఇవ్వాలంటే, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఏం చెప్తారు మీరు? ఒక మంచి సజెషన్ ఏమి ఇస్తారు? ఏం లేదమ్మా, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రతిరోజు స్ట్రగులే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వన్స్ నువ్వు టీచర్గా అపాయింట్ అయితే, లేదు వన్స్ నువ్వు ఎస్ఐగా అపాయింట్ అయితే, లేదు వన్స్ నువ్వు ఎంఆర్ఓగా అపాయింట్ అయితే, నువ్వు భయంకరమైన తప్పు చేస్తే సస్పెండ్ అవుతావు. భయంకరమైన తప్పు చేస్తే సస్పెండ్ అవుతావు. నువ్వు చట్టానికి వ్యతిరేకంగా ఒక పని చేసి అది కోర్టులో ప్రూవ్ అయితే ఊస్టింగ్ అవుతావు. అది 100 మంది ఎంప్లాయీస్లో ఒక్కళ్ళకి కూడా జరగదు. సో ఒక్కసారి టీచర్గా అపాయింట్ అయినా, ఒకసారి ఎంఆర్ఓగా, లేకపోతే ఒకసారి ఎస్ఐగా అపాయింట్ అయినా, నువ్వు 60 సంవత్సరాల వరకు నువ్వు జాగ్రత్తగా పని చేసుకుని నీ పని నువ్వు చేసుకుంటుంటే లైఫ్ అలా వెళ్ళిపోద్ది. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచర్ 5 సంవత్సరాల తర్వాత నీ నాలెడ్జ్ ఎలా ఉందో, నువ్వు అసలు చదువుతున్నావా, నీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నావా, నువ్వు పాఠాలు చెప్పగలుగుతున్నావా అని టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా? లేవు. వాళ్ళు చదువుకుంటుంటారు, యూజువల్గా చెప్పే పాఠాలే చెప్తుంటారు. ఎస్ఐ అనే వ్యక్తి ఫస్ట్ ట్రైనింగ్లో ఎస్ఐ అవడానికి 50 kg వెయిట్ ఉండాలి, లాంగ్ జంప్ హై జంప్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలి.
తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎస్ఐకి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా, నువ్వు క్వాలిఫైడ్, నువ్వు ఫిట్ అన్ఫిట్ అని చెప్పడానికి లేదు. నువ్వు 100 కేజీ 50 కేజీలు కాస్త 130 కేజీలు అయ్యాడు అనుకో వెయిట్, అతను పబ్లిక్ పోస్ట్ కంటే ఏదో ప్రైవేట్ పోస్ట్ ఇంకెక్కడ కూర్చొని ఉండే పోస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. అంతే ఎంఆర్ఓ కూడా అంతే. అంటే వాళ్ళు ఒక్కసారి జాబ్లో జాయిన్ అయితే అప్ టు దీని వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ లైఫ్ లీడ్ అవుతుంది, వాళ్ళకి ఆ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి గ్రాట్యుటీ, పెన్షను, పిఎఫ్లు అన్నీ వచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఒకసారి నువ్వు ఆర్టిస్ట్గా జాయిన్ అయితే నువ్వు ప్రతిరోజు కష్టపడాల్సిందే. నేను రిలాక్స్ అయిపోతాను, నేను ఇన్ని సినిమాలు చేశాను కదా అని అంటే నేను ఇంటికి పంపిస్తాను ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నీ పొజిషన్లో వెనక 100 మంది ఉంటారు. 100 మందిలో నిన్ను బీట్ చేసి రావడానికి ప్రతిరోజు ప్రతి సినిమా ద్వారా ప్రతి యాక్టర్ ట్రై చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలంటే అప్ టు ఎండ్ చివరి వరకు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలంటే ప్రతిరోజు కష్టపడతానే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకు? ఒకటి ఫిజికల్ డైమెన్షన్స్ కాపాడుకోవటానికి నువ్వు ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సిందే. 2 మెంటల్గా నీ మెంటల్ బ్యాలెన్స్ని నువ్వు కరెక్ట్గా కాపాడుకోవాలి. 3 అందరికంటే అన్ని ఫీల్డ్లో ఉండే వాళ్ళకంటే ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి. 4 హెల్తీగా ఉండాలి. 5 మంచి మెయింటెనెన్స్తో కనపడాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎవడు ఎలా చూసినా నీ క్యారెక్టర్ ఇవ్వడానికి తను సఫిషియెంట్గా ఉన్నాడు అని నీ కాండక్టు, క్యారెక్టరు, డెడికేషను, టైం సెన్సు, సిన్సియారిటీ, గుడ్నెస్ ఇవన్నీ అల్టిమేట్గా కాపాడుకుంటుండాలి. ఇవన్నీ చేస్తే కూడా ఫైనల్గా కావాల్సింది అదృష్టం, టైము రావాలి. ఈ టైము రాకపోతే ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు టైం వచ్చిన దాకా పేషెన్సీతో, ఓపికతో, చాలా అందరినీ గౌరవిస్తూ ఓపికతో వెయిట్ చేయాలి. ఇవన్నీ చేయగలిగిన వాడికి హ్యావ్ వన్ డే. కానీ అప్పటి వరకు మనం ఉండాలి. ఇక్కడ ఉండాలి అంటే కష్టపడాలి. కష్టం మనదైతే, కష్టం నీదైతే, నువ్వు సినిమా యాక్టర్ కావాలనుకుంటే ఓపికతో వెయిట్ చేస్తే కాండక్టు, క్యారెక్టరు, డెడికేషను, టైం సెన్సు, సిన్సియారిటీ, గుడ్నెస్ లాంటివన్నీ నీ సొంతం అయితే ఆ తర్వాత నీకు అదృష్టం కలిసి వస్తే ఎప్పటికైనా ఆర్టిస్ట్గా ట్రై చేసేవాడికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిన దాకా వెయిట్ చేయాలి. చేసిన వాడే ఆర్టిస్ట్గా డే బై డే ఇంక్రీజ్ అయ్యి అతను గ్రేస్ఫుల్గా అతను నిలబెట్టుకొని పబ్లిక్లో మంచి ఆర్టిస్ట్గా పేరు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషికి పేరు వస్తే డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిందంటే ఆర్టిస్ట్కి ఫెమిలియర్గా ఫేమ్ అయినట్టే. ఇవి 2 కలిసి సైమల్టేనియస్గా వచ్చేది ఈ ప్రపంచంలో సినిమా ఒకటే. కాబట్టి ఈ 2 కోసమే మనిషి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి బ్రతికే మనిషి 2 కోసమే ఫైట్ చేస్తాడు. ఒకటి డబ్బు సంపాదించాలి, సొసైటీలో లావిష్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి. అంత డబ్బు వచ్చిన తర్వాత ఏంటి, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదే, నాకు రికగ్నైజేషన్ కావాలని పొలిటికల్గానో లేకపోతే ఆర్టిస్ట్గానో కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే సఫిషియెంట్గా మనీ ఎర్న్ అయిన తర్వాత, మనీ మనకు ఉన్న తర్వాత నేను కోరుకునేది ఏంటి, రికగ్నైజేషనే. నేను తెలియాలి, ఎంత ఉండి ఏం లాభం, నేను ఎవరికి తెలియట్లేదు అనేది వస్తుంది ఆబ్వియస్గా. ఆ తెలియడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ మరి నువ్వు తెలియడం కోసం ముందొచ్చావు, తెలిసావంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిందంటే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆ 2 కలిసి వచ్చే సినిమా ఫీల్డ్కి నువ్వు వచ్చి నాకు 5 ఏళ్లలో రావాలి, 3 ఏళ్లలో రావాలి, 4 ఏళ్లలో రావాలంటే ఎలా వస్తుంది? డెఫినెట్గా రాదు. వచ్చిందంటే తొందరగా పోద్ది. తొందరగా నీకు పొజిషన్ వస్తే తొందరగా వెళ్ళిపోద్ది. నీకు దాని వాల్యూ తెలియదు, నీ బిహేవియర్ అప్పుడు వేరేగా ఉంటుంది. కాబట్టి కష్టపడి వస్తేనే, కష్టపడకుండా వచ్చింది ఏది నిలవదు. వచ్చింది ఏది కష్టపడకుండా వస్తే రాదు, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కష్టపడాలి, సాటిస్ఫై అవ్వాలి. ఈ 2 సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి. కాబట్టి దీనికోసం లైఫ్ టైం వెయిట్ చేసినా కూడా తప్పులేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చిన దాకా మీరందరూ నాలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం వచ్చి ట్రై చేసే ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేస్తూ ఓపికతో ఉంటే, మనకి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, అదృష్టం ఉంటే మనకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు రాకపోయినా ప్రయత్నం చేస్తూ మరణిస్తే మనిషి విజయం సాధించినట్టే, ప్రయత్నం విరమిస్తే మనిషి ఆ క్షణమే మరణించినట్టు శ్రీశ్రీ గారు చెప్పారు. అందుకని ప్రయత్నం చేస్తూ 30 సంవత్సరాల ప్రయత్నంలోనే నువ్వు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తూ బ్రతుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్టే మనిషి.
ప్రయత్నం నీ ప్రయత్నం విరమిస్తే నేను ప్రయత్నం చేయడం మానేశాను అనుకో, 3 సంవత్సరాల తర్వాత నేను కనపడను, నేను సినిమాలో కనపడకపోతే ఎవరు పిలవరు. అవును. సో డే 1 నుంచి ఆ ప్రయత్నం అలాగే కంటిన్యూ చేస్తూ దీంట్లో యాక్ట్ చేయాలన్నంత వరకు ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తూనే మానవద్దు. అది నేను చెప్పేది ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చే యువతకి ఎవరికైనా. ఓకే. ఆదరించాలని, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ చూసి మీరు మరొక్కసారి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మంచి ఉంటే ఆచరిస్తారని, చెడు ఏదన్నా చెప్పుంటే మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి దిల్ రమేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్.